अस्मद्गुरुभ्यो नमः। कर्कटेपूर्वपाल्गुण्यं तुलसीकार्णोध्वं पाण्डे विश्वाम्बरां गोदा वन्दे श्रीरङ्गनायकम् ஆண்டாள் திருவதிகளே சரணம். வங்கக்கடல் கடந்தை மாதவனை கேசவனை திங்கள் திருமசல் திருமகத்து சேலை ஆர் சினுரையஞ்சி அங்கப்பறை கொண்டு வார்த்தை அணைப்புது வைப்பயங்கமல் தண்டரல் பட்டர் பிரான் கோதை சொன்ன செங்கத்தமல் மாலப்புதம் தப்பாமே இங்கே புற சிறைப்பார் ஈர்வரன் மால்வரை தோல் செங்கல் திருமண செல்வ திருமாலால் எங்கும் திருவரல் பெற்றும்பருவ భావాయ్ వలేంపావాయ్. ఈనాటి పాసురం ఇంతకుముందు గోదాదేవి పాడిన పాసురాలకు పొందిన ఫలశ్రుతి 29వ రోజున గోదాదేవి స్వామి యొక్క భోగాలను అనుభవించింది. బయటకు స్వామిని భర్తగా పొందాలని కోరుకుంది. కానీ మన ఆత్మకు భగవంతుడే భర్త. భర్త అంటే భరించేవాడని అర్థం. భార్య పరుని కోసం పరునిచే నియమించబడి ప్రవర్తించేది. భార్యకు ఆత్మకు సమానంగా ఉండే 6 లక్షణాలు వివాహమై ప్రతివ్రత అయిన స్త్రీకి భర్తతో తప్ప ఇతరులెవరితోనూ సంబంధం ఉండదు. అతడు తప్ప వేరొక రక్షకుడు ఉండడు. అనుభవింపదగినవాడు అతడితో కలిసి ఉన్నప్పుడే ఆమెకు ఆనందం, అతనికి దూరంగా ఉంటే ఆమెకు దుఃఖం. అతడే అన్ని పనులు ఆమెతో చేస్తున్నాడని అనుకుంటూ ఉంటుంది భార్య. ఆత్మ కూడా ఈ లక్షణాలు భగవంతుని వల్ల అనుభవిస్తూ ఉంటుంది. పైన చెప్పిన లక్షణాలని గోదాదేవి పరమాత్మతోనే అనుభవానికి రావాలని కోరుకుంది. ఈ భావన మనసులో కలిగినప్పుడు ఆత్మ పరిశుద్ధమవుతుంది. అప్పుడే వ్యక్తి జీవితానికి ప్రశాంతత లభిస్తుంది. ఏ విధమైన కోరికలు ఉండవు అని తీరలేదన్న బాధ ఉండదు. అతడే తనచే అన్ని పనులు చేయిస్తాడన్న భావంతో చాలా నిభ్రంగా ఉంటారు. అంటే తన గురించి తాను ఏమీ ఆలోచించడం, తన భారమంతా పరమాత్మని వహిస్తాడని భరోసా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వ్రతం ఇంత కష్టపడి చేయలేకపోయినా బాధపడక్కర్లేదు. ఈ వ్రతాన్ని బదులుగా నేను చెప్పిన ఈ పాసురాలు మానకుండా ప్రతిరోజు చదివినా చాలు. వ్రతం చేసి నేను ఏ ఫలితం పొందానో ఆ ఫలితం మీరు పొందుతారు అంటూ వ్రత ఫలాన్ని మన కొరకే ధారపోసిన పరమ దయామయి ఆండాళ్ తల్లి. కేవలం తనకు తానే కొరకే అన్నీ అని భావించేవాడు భూమికి బరువు అవుతాడు. అతడి కోసం అతడి వస్తువుగా బతుకుతూ సమాజం అంతటిని భగవంతుని స్వరూపంగా భావించి సేవించేవాడికి భూమి లోకానికి కూడా బరువు కాడు. గోపికలు చంద్రుని వంటి దివ్యమైన ప్రకాశవంతమైన ముఖములు గలవాళ్ళు, విలక్షణమైన అందమైన ఆభరణములు కలవాళ్ళు. ఇవి రెండూ మనకి ఉండాలి. భగవానుడే సూర్యుని చూస్తూ మన హృదయం అనే కమలం విచ్చుకుంటూ ఉండాలి. భగవద్ అనుగ్రహంతో లభించే భక్తి జ్ఞానవైరాగ్యాలు ఆభరణాలు కావాలి. గోదా చేసిన వ్రతం చేస్తే మంచిదే. లేదా ఆమె వ్రాసిన పాసురం కనీసం మనసారా చదివి స్వామి దయను పొందే ప్రయత్నం మునిగి ఉందాం. ఈ పాసురాలు చదివిన వాళ్ళకి చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు 4 పురుషార్థాలను ఈ లోకంలో ప్రసాదిస్తాడు. చివరకు పైలోకంలో శాశ్వతమైన ఆనందాన్ని అనుగ్రహించి అనుభవింపజేస్తాడని ఫలశ్రుతి చెప్పింది గోదాదేవి. కర్కటే పూర్వపాల్గుణ్యం తులసీ కారణోద్భవం పాండే విశ్వామరం గోదా వందే శ్రీరంగనాయకం. స్వచ్ఛస్తమాలికా కందబంధబంధన జ్యేష్ఠభే విష్ణుచిత్తనోజాయ గోదాయ నిత్యమంగళం. శ్రీమతే రముజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసునే భూయాత్ నిత్య శ్రీ నిత్యమంగళం. ఆండాళ్ తిరువదిகளே శరణం. ఆచార్య తిరువదిகளே శరణం. స్వస్తి శ్రీరామ్.